నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. ప్రభుత్వం ఒకవైపు నుంచి మేము 6 గ్యారంటీలు ఇస్తా ఉన్నాము. అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము. మాది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అంటూ చాలా గొప్పగా చెప్పుకుంటా ఉంది. ఇంకోవైపు ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే తెలంగాణ మీద సోకినటువంటి ఉద్యమకారులు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బక్కా జర్సన ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే బ్రో. ఏంటి అంటే ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఒకవైపేమో ప్రజాపాలన, మేము 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం, అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దేశాన్నే తలమాలే దిశంగా ఊటిని చేస్తామన్నట్టు మాట్లాడుతా ఉన్నారు. ఎట్లా చూస్తారు ఇవన్నీ? చాలా బాగా చేసిండ్రు. ఈరోజు అందరూ కూడా హ్మ్. తెలంగాణ అంటే కేసీఆర్ గారు చేయలేకపోయారు బంగారు తెలంగాణను. హ్మ్. రేవంత్ రెడ్డి 6 పథకాలు అమలైన తర్వాత అందరు బంగారు గిన్నెలు కొనుక్కున్నారు, బంగారు పొయ్యిలు పెట్టుకున్నారు. హ్మ్. ఇక బంగారు గిన్నెలల్లా వండుకుంటారు, బంగారు కంచాలు వేసి తింటున్నట్టుగా ఈరోజు ప్రభుత్వం ఫ్రేమ్ అప్ ఇస్తాను. హ్మ్. కానీ ఈరోజు నిరుద్యోగుల సమస్య అట్నే ఉన్నది. హ్మ్. ఇవాళకి ఎన్ని ఖాళీలు ఉన్నాయో నువ్వు గుర్తించలేదు. హ్మ్. ఇవాళకి నీ జాబ్ క్యాలెండర్ రాలేదు. హ్మ్. ఇవాళకి నువ్వు వాళ్ళకి ఇస్తానా అంటే ఎన్ని ఎన్ని ఉన్నా కానీ ఈరోజు 2 లక్షల పోస్ట్ మనం ఇస్తామని ఏకంగా ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు. హ్మ్. నిరుద్యోగ భృతి ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. హ్మ్. ఇవాళకి 4,000 రూపాయలు 4 రూపాయలు కూడా నువ్వు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు హ్మ్. నిరుద్యోగ జాబితా మన 40 లక్షల మందికి ఈరోజు చేరింది. హ్మ్. ఈరోజు రిటైర్ అయిన వాళ్ళు దాదాపు 41 మంది చచ్చిపోయారు. హ్మ్. ఇవాటి వల్ల వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు ప్రభుత్వం రాగానే ఈరోజు పెన్షన్ రాని వాళ్ళు కూడా మేము పెన్షన్ అమలు చేస్తామన్నారు. హ్మ్. ఇవాటికి పెన్షన్ అమలు చేయలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది. హ్మ్. కాబట్టి ఇన్ని తీర్ల ప్రభుత్వం ఒక రంగం కాదు, అన్ని రంగాల యూరియా బస్తాలు అందియలేకపోతుంది. హ్మ్. ఒరిజినల్ కాంగ్రెస్ ప్రభుత్వం భూములు పంచిన ప్రభుత్వం అంటారు, ఇల్లు కట్టించిన ప్రభుత్వం అంటారు, హ్మ్. పార్టీ అంటారు. లేకుంటే ఈరోజు రైతులకు అండగా నిలబడే ఆ, పార్టీ అంటారు. హ్మ్. కానీ ఈ రోజు నువ్వు భూములు గుంజుకోబడితే, హ్మ్. ఇల్లు కూలగొట్టబడితే, హ్మ్. ఇంకోటి ఈరోజు రైతులకు వాళ్ళు యూరియా బస్తాల కోసం కూడా ఈరోజు రోడ్లెక్కే పరిస్థితికి ఈరోజు వచ్చింది. హ్మ్. కాబట్టి ఈరోజు మొత్తం కుట్రలు కుతంత్రాలతోని ఈ 2 సంవత్సరాల పాలన ప్రజా వ్యతిరేక పాలన దిక్కే నడుస్తా ఉందని దానికి. జనవరి 2 రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఎట్లా చూస్తారు? ఒకవైపు కృష్ణా నది జలాలకు సంబంధించి ఇష్యూ నడుస్తా ఉంది. ఏపీకి అనవసరంగా కట్టబెడతా ఉన్నారు మననీళ్ళు అనేది ప్రధాన ప్రతిపక్షం మాట్లాడుతా ఉంది. ఎట్లా చూస్తారు ఆ ఇష్యూని అంతటిని కూడా? ఇప్పుడు వాటికంటే ముఖ్యంగా అసలు చంద్రబాబు నాయుడు అతిపెద్ద కుట్ర జరుగుతుంది హైదరాబాద్ పైన. హ్మ్. హైదరాబాద్ ఎట్లైనా యూటీ చేయాలని. హ్మ్. ఇప్పుడు జరగాల్సిన కృష్ణా జలాల పంపకంతో పాటు అక్రమ తరలింపుతో పాటు, ఎందుకంటే ఈరోజు హరీష్ రావు గారు బాజాప్తా జియో కాపీలే చూపించింది. ఇవి హ్మ్. ఎవరి దగ్గర లేవని ఎవిడెన్స్తో సహా చూపించిండ్రు. హ్మ్. కాబట్టి దానితో సహా అసలు తెలంగాణ ఈ కాగ్ రిపోర్ట్ బయట పెట్టాలి. ఈ హ్మ్. కాగ్ రిపోర్ట్లలో అసలు దేనికి ఏ విధంగా పైసలు బట్టువారైనా ఏ విధంగా దారి మళ్లించారు. హ్మ్. ఈరోజు నీటిగా అడగాల్సింది ఒకటే, ఈరోజు మిస్ వరల్డ్ పైసలు ఎక్కడికెళ్ళి తీసుకొచ్చి మీరు ఖర్చు పెట్టిందనే చర్చ ఒకటి జరగాలి. హ్మ్. రెండోది ఫుట్బాల్ పైసలు ఎక్కడికెళ్ళి తీసుకొచ్చి పెట్టిందంటారు. హ్మ్. గ్లోబల్ సమ్మిట్ కు పైసలు ఎక్కడికెళ్ళి తెచ్చున్నారు. హ్మ్. దాంతో ఎన్ని కంపెనీలు ఎంఓయూలు అవసరం నాకు. హ్మ్. డిపిఆర్లు ఎన్ని కంపెనీలు ఇచ్చిండ్రో అడగాలి ఇవాళ. హ్మ్. ఇక్కడికెళ్ళి కాదు, నీకు దావోస్ వాళ్ళు ఎన్ని డిపిఆర్లు వచ్చినాయి, హ్మ్. హైదరాబాద్ లో ఎన్ని డిపిఆర్లు వచ్చినాయి, హ్మ్. అసలు ఎన్ని ఎకరాల భూమి ఎవరెవరి పేరు మీద ఉన్నది. హ్మ్. ఈరోజు నీట్ గా అవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. హ్మ్. అంతేకాకుండా హైదరాబాద్ లో చర్చ తీసుకోవాలి ప్రతిపక్ష పార్టీ. ఇంకోటి, హ్మ్. ఈరోజు ఇష్టం వచ్చినాక ఈరోజు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, వాళ్ళకు హ్మ్. లోన్లు తీసుకున్నారు, హ్మ్. కూలిపోయిన ఇళ్లకు లోన్లు కడుతున్నారు, హ్మ్. వాళ్ళకు కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే హ్మ్. కృష్ణా జిల్లాలతో పాటు ఈరోజు జరగాల్సిన అంశాలు చర్చలు చెప్తున్నా. హ్మ్. రిటైర్డ్ ఎంప్లాయీస్, హ్మ్. ఉద్యోగ ఖాళీలు, హ్మ్. హైడ్రా కూల్చివేతలు, హ్మ్. ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం అంటే అసెంబ్లీ అసెంబ్లీలో. జనరల్‌గా ఒక అంటే ప్రతిపక్షాలు పెట్టినంత దాని డిమాండ్‌తోని నడిపిస్తా ఉంటారు మామూలుగా. మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, దీని గురించి చర్చిద్దామంటూ. 15 రోజులు ప్రతిపక్షాలు అసెంబ్లీ పెట్టాలంటున్నారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం 2 రోజులే నడిపిస్తామనేటటువంటి వినిపిస్తా ఉంది. ఎట్లా చూడొచ్చు దాన్ని? హ్మ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే కనీసం 2వ తారీఖులన్నా మీరు బలంగా ఉన్న సమయాన్ని గట్టిగా తీసుకుపోవాలి. హ్మ్. నీకు ఒక్క గంట దొరికినా, నీకు హ్మ్. 15 రోజులు, ఇప్పుడు చదువు రానోడు నెల రోజులు చదువు బడికి పోయిన ఒకటే, హ్మ్. చదువు వచ్చినోడు ఒకరోజు చదువు పోయినా ఒకటే, ట్యూషన్ లేకుండా పాస్ అవుతాడు. హ్మ్. చదువు రానోడు 100 మంది పంతులు చెప్పిన నీకు ఎన్ని రోజులు పెట్టింది అనేది కాదు, నీ హ్మ్. పర్ఫార్మెన్స్ ఎట్లున్నది ఆ రోజులల్లా. హ్మ్. ఈరోజు ప్రతిపక్షం బలమైన ఒక్కొక్క నీకు ప్రతి జీరో అవర్లు మొన్న హ్మ్. దినాన స్పష్టంగా మాట్లాడుకోవాలి 4 అంశాలు వచ్చేది. హ్మ్. అవేవి రాకుండా తూతూ మంత్రంగా మాట్లాడడం జరిగింది. కానీ హ్మ్. 2వ తారీఖుకెళ్ళి మాత్రం హ్మ్. 101% ఈరోజు పబ్లిక్ ఇష్యూస్ పట్టుకోమంటున్నా. పబ్లిక్ ఏవైతే రియల్‌గా ఇష్యూస్ పడుతున్నాయో, హ్మ్. దేనికోసమే యూరియా, రిటైర్డ్ ఎంప్లాయీస్, హ్మ్. ప్రస్తుత ఉద్యోగులది, పీఆర్సీ, డీఏలు, హ్మ్. యూనియన్ లీడర్లు మొత్తం ప్రభుత్వానికి అమ్ముడు పోయినరు.
యూనియన్ లీడర్ ఈ రోజు బ్లాక్ మెయిల్ చేస్తుంది ప్రభుత్వం. ఇది ప్లాట్ల కేసులు ఉన్నాయి, ఖమ్మం టీజీ వన్నేమని ప్లాట్ల కేసులు ఉన్నాయి, షార్ట్ షీట్ వేసాను జైలుకు పోతామని. ఈ రోజు ఇంకొకళ్ళేమో ఏసీబీ కేసులు పైరోజు చేసుకుంటా వాళ్ళు తిరుగుతుంటారు. బీటీఎన్జిఓ భూములు చెప్పి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. కాబట్టి ఈ రోజు వీళ్ళందరినీ ఎవరిని వాడిగా బ్లాక్ మెయిల్ చేసుకుంటూ నడుస్తా ఉన్నది, పబ్బం గడుపుతా ఉంది. కానీ ఈ రోజు అవన్నిటి కూడా పక్కన పెట్టి ఈ రోజు ప్రతిపక్షం అనేది ఇవన్నీ వాళ్ళ పబ్లిక్ ఎదుర్కొన్న వాయిస్ తీసుకొని రేపు అసెంబ్లీలో పోతే బలంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. నియోజకవర్గాలలో ముఖ్యంగా మంత్రుల నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయన్నట్టు చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఎట్లా చూడొచ్చు ఈ క్యాబినెట్ మంత్రులు కావచ్చు, వాళ్ళ పనితనం కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇదంతా కూడా ఈరోజు వాళ్ళని కాదు, రాష్ట్రం అంతా సమస్యలతోనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రం మొత్తం సమస్యలతో ఉన్నది. మంత్రుల దగ్గర ఉన్న దగ్గర అంటే అరాచకం అవుతుంది. అరాచకం. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. పొంగిలేరి శ్రీనివాసరెడ్డి కొడుకున్నాడు. ఇక్కడ నా అయ్య మంత్రి, రెవెన్యూ మంత్రి, నేను జాగా కబ్జా చేస్తాను 100 మంది తీసుకుపోయాడు. ఆడ ఉన్న జాగోళ్ళని కొట్టిండు, బయటికి వెళ్ళగొట్టిండు. అక్కడ సిఐ అట్లా పెడుతున్న డ్యూటీ నేను చేస్తాను అంకుశం లెవెల్ ఆయన మీద కేసు పెట్టిండు. కేసు పెడితే ఈడు రామరెడ్డి లెవెల్ ఆయన తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసిండు, సస్పెండ్ చేసిండు. అరాచకం కాదు అది? అదేందా? ఇటువంటి అరాచకాలు ఈ రోజు మంత్రులు అందరూ చేస్తారు. మంత్రుల కుటుంబం మన ఈయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన ఎంత గరీబోడు అంటే ఆయన కొడుకు ఎంగేజ్మెంట్ ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని చేయలేని పరిస్థితిలో ప్రభుత్వ కరెంటు వాడుకున్నాడు, ప్రభుత్వ నీళ్లు వాడుకున్నాడు, ప్రభుత్వ ఎంప్లాయీస్ ను వాడుకున్నాడు, ప్రభుత్వ స్థలాన్ని వాడుకున్నాడు. మిస్యూజ్ ఆఫ్ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ. అదే ఈ రోజు అదే ఒక దిక్కు మిస్యూజ్ చేస్తుండ్రు గవర్నమెంట్ ప్రాపర్టీస్, ఇంకో దిక్కు అరాచకం చేస్తుండ్రు, ఇంకో దిక్కు ఏది నేరస్తులకు కానీ దొంగలకు కానీ సపోర్ట్ చేస్తున్నట్టు పరిస్థితి. మిస్ వరల్డ్ ఈరోజు ఇంగ్లాండ్కి పోయి మిస్ మ్యాగీ ఇంగ్లాండ్కి పోయి వేషియాలను చూసినట్టు చూసిండ్రు అన్నారు. ఆ రిపోర్ట్ ఏమైంది ఇవాళ దాకా? నువ్వు ఎంబడి ఎవరెవరిని తీసుకుపోయినావు? నీ ఎంబడి ఫయం కురేషి అనేటోళ్ళు లోపలికి వచ్చిండు. ఆయన ఎట్లా నువ్వు లోపలికి తీసుకుపోయినావు? అసలు ఫయం కురేషి అని దుకాణం ఏంది, ఏ దుకాణం నడుతుందో ఎవరిని అడిగినా చెప్తారు. అర్థమైందా? దెబ్బగుట దొంగల ముఠ అని కార్యక్రమాన్ని ఆయన చేపడతాడు. సాంస్కృతిక ఇండోర్ గేమ్స్ కు ఆయన నీ దగ్గర ఇన్ఛార్జ్ అంట. ఈరోజు బాగా ట్రోల్ అవుతుంది. ఆ లేడీ ఎవరు అది కూడా చెప్పు. అర్థమైందా? ఇవాళ ట్రోల్ అవుతుంది కదా, ఎవరో నీ పేషి మొత్తం ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ నౌకర్ రాని వాళ్ళందరూ ఆమెను పట్టుకుంటే పనులు దెబ్బకి అయిపోతాయి అని చెప్పి ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇండోర్ గేమ్స్ అందరికి అన్నిటికీ ఇన్ఛార్జ్ అయిన వ్యక్తిని లోపలికి తీసుకుపోయినావు. దాని మీద శిఖా గోయల్ గారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చిండ్రు డీజీ గారు. ఆ రిపోర్ట్ ఏమైందో ఇవాళ బయట పెట్టు అంటే మిస్యూజ్ ఆఫ్ పవర్ చెప్తున్నా. ఏ విధంగా నువ్వు వీటన్నిటిని వాడుకుంటున్నావు అవన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రిటైర్ ఉద్యోగుల కోసం కూడా మీరు చాలా పోరాటం చేస్తున్నారన్న, ఏంటి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తున్నదా? చాలా వినతి పత్రాలు కూడా అందజేయడం జరిగింది, ఎట్లా చూడొచ్చు? అన్ని పొల్లు ఇప్పుడు అవన్నీ కిలోలకి ఒక బంగ్లా కాడదు, విల్లా కాడుదును. కాబట్టి ఇవన్నీ అది ఉన్నది. దాని మీద రేపు 5వ తారీఖు మేము బంద్ పిలిపిస్తున్నాము. దాని మీద కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు అందరూ కూడా ఎల్లుండి 5వ తారీఖు రోజు బంద్లో పాల్గొనాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇవన్నిటిపైన కూడా భారీ ఎత్తున ఉంటుందా అసెంబ్లీ ముట్టడి? భారీ ఎత్తున ఉంటుంది. జిల్లాల వారికి వస్తుంది. ఇప్పుడు నేను పోస్టర్ రిలీజ్ పెట్టినా దానిపైన ముందు చెప్తే హౌస్ అరెస్ట్ అవి జరగవచ్చు. కానీ ఈరోజు జిల్లాలకు అంతటా పోవాలి, దీని సీరియస్నెస్ అంతా బయటకు పోవాలి. కాబట్టి ముందు రోజు మన ఒక ప్రణాళిక ప్రకారము ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. మొత్తానికి మాత్రం అసెంబ్లీ ముట్టడి అనేది చాలా తీవ్రమైన స్థాయిలో, ఎందుకంటే ఈరోజు ఉద్యోగ సంఘాలు మొత్తం సంకనాకుతున్నాయి ప్రభుత్వాన్ని, పాలక పక్షాన్ని. కాబట్టి మనమే దాని మీద తిరగబడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ రోజు మేమే బంద్ పిలిపించినాం. ఈరోజు ఉద్యోగులు కూడా రాత్రి లైవ్లో వచ్చి చాలా మంది కూడా 5వ తారీఖు పెడతాం, మేము యాక్చువల్ 2వ తారీఖు పెడదాం అనుకున్నాం, కానీ 5వ తారీఖు పెడితే బాగుంటుంది, మేము అందరం కూడా జిల్లాలకు వెళ్ళి వస్తామన్నారు. ఇక ఆ రోజు అందరూ కూడా పేషెంట్లు కూడా అంబులెన్స్లు వేసుకొని వస్తుండ్రు, పేషెంట్లు కూడా అంబులెన్స్లు వేసుకొని వస్తున్నారు. ఇక చూసుకోవాలి ఎంతగానో అంటే ఇవాళ హాస్పిటల్లో బిల్లులు మందులు కొట్టుకోలేని పరిస్థితులలో ఈ రోజు వాళ్ళు ఉన్నారు. కాబట్టి చాలా దిగొస్తుంది అనుకుంటారా ప్రభుత్వం మీరు చేసే ఈ నిరసనకి? దిగి వచ్చినది మేము దింపుతాం కదా, మేము దింపుతాం కదా, 101% దింపుతాం. పక్కా పైసలు ఇచ్చి తీరాలి. నేను ఉద్యోగ సంఘాల్లో నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి, నేను ఉద్యోగ సంఘాల్లో లేకుంటే వేరే 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 ఎమ్మెల్యే లెక్క మంత్రులు లెక్క ప్రతిపక్షానో సంఘ నాయకున్నో లేకుంటే నేను అదే మొన్న ఈశ్వర్ సాయి తెలంగాణ కోసము అదే బీసీల కోసము ఆత్మహత్య చేసుకుండు. అర్థమైందా? ఇవాళ ఒక సచివాలయం ముందు, ఒక పుణ్యక్షేత్రం ముందు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళకి మళ్ళీ ఆ నాయకుడు మాట్లాడతలేరు, దాన్ని అడ్డం పెట్టి ఆయన కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాయేమో. కాబట్టి మేము అట్లా బ్లాక్మెయిల్ మాకు చేయడానికి షాట కాదు కదా. ఖచ్చితంగా నిన్ను కింది గుంజి ఈ హక్కు, ఇది హక్కు బిచ్చంగా చేసేది ఈ హక్కు, ఈ మన హక్కును మనం ఖచ్చితంగా తీసుకుంటాము. ఈ హక్కును మనం కాపాడుకుంటాము. ఎక్కడ లొంగడా బక్కా జెర్సన్? ఎవరికి లొంగడా? ప్రభుత్వానికి కానీ
రేవంత్ రెడ్డిని గట్టిగా ట్రై చేయమని, గట్టిగా ట్రై చేస్తలేడు, గట్టిగా ట్రై చేయమను, గట్టిగా ట్రై దొంగలో చూద్దాం. ఆ? అంతే అంటారు. అంతే. ఫైనల్ గా ఎట్లా చూస్తారు? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, అందులోనేమో 7,000 పైగా మాకు సర్పంచ్ సీట్లు వచ్చినాయని ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. గతంలో జూబ్లీహిల్స్ లో గెలిచినాము, అంతమంది కంటైన్మెంట్ లో గెలిచినాము, అసెంబ్లీలో గెలిచినాం, మాకు తిరుగులేదు, తెలంగాణలో 15 సంవత్సరాలు మేమే ఉంటామంటున్నారు. మరి ఇప్పుడు రానున్న ఎన్నికలు కూడా వస్తున్నాయి, జెడ్పీటీసీ కావచ్చు, ఎన్పీటీసీ కావచ్చు, ఆ తర్వాత మున్సిపల్ కావచ్చు. ఎట్లా చూస్తారు ఇవన్నీ? బ్రదర్, జీవిత కాలం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండబోతుండు. ఉమ్, అర్థమైందా? ఉమ్, కల్వకుంట్ల కవిత గారు కూడా ఒక రాణిగా ఉండబోతుండ్రు. ఉమ్, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది కైలాసగిరి దేశం లాంటిది. అది ఉమ్, ఆ దేశానికి ఈయన జీవితకాలం రాజుగా ఉండబోతుండు. ఉమ్. అంతేకాకుండా సామంత రాణిగా ఈ రోజు కల్వకుంట్ల కవిత ఉండబోతుంది. దీన్ని ఎవరు చాలా మార్చలేరు. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఇది మీరు అసలు. జరగబోయే వాస్తవం. ఫ్యూచర్ సిటీ అదే కదా, ఫ్యూచర్ సిటీ కైలాసగిరి అబ్బా. ఉమ్, నిత్యానంద స్వామి తయారు చేయలేదా? వాళ్ళ కొప్పులు వేరేగా ఉంటాయి, వాళ్ళ బట్టలు వేరేగా ఉంటాయి, వాళ్ళ కమ్మలు వేరేగా ఉంటాయి, వాళ్ళ రంగు వేరే ఉంటది, వాళ్ళ ఇండ్లు వేరే రకంగా ఉంటాయి, ఉమ్. వాళ్ళ అన్నం కూడా వేరే తిరుగుంటదంట. అంటే అన్నం బియ్యం డైరెక్ట్ చేతిలో పట్టుకొని అన్నం పొయ్యిలో పెట్టి ఉడికినాక తింటారంట. అట్లా అంటే అంత ఆ, తాజాగా, అంత స్వేచ్ఛగా వాళ్ళ పాలన ఉంటాయంట. ఉమ్. ఫ్యూచర్ సిటీ అంటే కైలాసగిరి అబ్బా, అదే నడిచేది. అంతే అంటారా? ఆ, ఫైనల్ ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు, మేమే గెలుస్తాము, మాకే ఇక ప్రభుత్వం అధికారం అంటున్నారు. ముఖ్యమంత్రి గారికి ఒక సలహా ఇస్తున్నా. మొన్న మిస్సీ ఫుట్బాల్ ప్లేయర్ వచ్చిండు, ఉమ్, అర్థమైందా? ఉమ్, ఆయనేమో పాయింట్ వేసుకున్నావు, నువ్వేమో చెడ్డీలు వేసుకున్నావు. మళ్ళీ నువ్వు చెడ్డీలకు తొండలు వదులుతావు. ఉమ్, మరి చెడ్డేసుకొని నువ్వే తిరుగుతున్నావు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు చెడ్డేసుకొని తిరుగుతలేవు కాబట్టి తొండలు అక్కడ వదిలే ఛాన్స్ లేదు. ఉమ్. చెడ్డేసుకొని తొండలు నీకు జ్వరవరగల, జాగ్రత్తగా చూసుకో అని చెప్పగలుగుతా. అంత మించి ఏం లేదు.